హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతోని ఉన్నారు. ఏపీ రాజకీయాల గురించి సార్తోని మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. అండ్ చాలా వరకు నియోజకవర్గాల మార్పు కోసం కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారు. ఇలాంటి మార్పులు ఎన్నికలలో ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? కలిసి వచ్చే అంశం ఏమైనా ఉందా సార్? కలిసి వచ్చే అంశం అభివృద్ధి, కలిసి వచ్చే అంశం సంక్షేమం. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన సంక్షేమమే మీకు కలిసి వచ్చుద్ది, కానీ మార్పులు చేర్పులు కలిసి రావు. ఇప్పుడు అదే మనం తీసుకుంటే తెలంగాణలో కె చంద్రశేఖరరావు మార్చలేదు, ఓడిపోయాడంటారు. సిట్టింగులను మార్చకపోవటం వల్ల ఆయన ఓడిపోయాడు. ఆయన ఏదో 9 సీట్లు మార్చాడు, 7గురిని గెలిచాడు. కాబట్టి అక్కడ మార్చిన దాంట్లో 9 మారిస్తే 7గురు గెలిచారు. కాబట్టి నేను 90 మందిని మారుస్తా, 70 మందిని గెలిపిస్తా అంటే సున్నాలే. అక్కడో సున్నా ఇక్కడో సున్నా పెట్టుకుంటే 2 సున్నాలు మిగులుతాయి. ఇప్పుడు బీజేపీ ఎంపీలను దించింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ ఆ ఏరియా అంతా కూడా, మనం రాజస్థాన్లో ఏం చేసింది, కేంద్ర మంత్రులను అసెంబ్లీ బరిలో దించింది, ఎంపీలను దించింది, సక్సెస్ అయింది. అక్కడ వాళ్ళు ఎంపీలను దించారు కదా అని చెప్పి తెలంగాణలో కూడా బీజేపీ ఎంపీలను దించింది. ఎవరు? 4 ఎంపీల్లో కిషన్ రెడ్డి తప్ప 3 బీజేపీ ఎంపీలు కంటెస్ట్ చేశారు. బండి సంజయ్, బాపురావు, ఆయన మన శ్రీనివాస్ గారు అబ్బాయి అరవింద్, ధర్మపురి అరవింద్ కంటెస్ట్ చేసి ఓడిపోయారు. అంటే 3 ఎంపీలు కంటెస్ట్ చేసి తెలంగాణలో 3 ఓడిపోయారు. సేమ్ అదే ఎపిసోడ్ ఆయన కూడా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఎంపీలను ఎమ్మెల్యేలుగా దించుతున్నాడు. ఎంపీలుగా ఎమ్మెల్యేలను పంపమంటే వాళ్ళేమో పారిపోతున్నారు, కంటెస్ట్ చేయమంటున్నారు. అసలు పార్టీకే రామ్ రామ్ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తలాక్ తలాక్ అంటున్నాడు. అంటే ఈ మార్పులు చేర్పులతో ప్రజలని కనికట్టు చేయాలనుకుంటే కుదరదు. ప్రజలను మీరేదో మోసం చేయాలనో, వాళ్ళ కళ్ళు గప్పాలనో మార్పులు చేర్పులు తెస్తే వాళ్ళు మీ కళ్ళు గప్పుతారు. అంతే తప్ప ప్రజల కళ్ళు గప్పే నాయకుడు, పాలకుడు చరిత్రలో గెలిచిన దాఖలాలు లేవు. ప్రజల మెప్పించే నాయకుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడతాడు. ఇవాళ మెప్పించే నాయకులు కనపట్టలేదు, కళ్ళు గప్పే నాయకులు పెరిగారు. దురదృష్టం.